ఏపీ సీఎం చంద్రబాబుకి సొంత క్యాబినెట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు దగ్గర ఉండే అధికారులకు సైతం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబుని మాత్రం డిప్యూటీ సీఎం గుర్తించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి అనితను మరోసారి డమ్మిని చేస్తూ పవన్ కళ్యాణ్ హోంశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. సీఎం ఆధీనంలో ఉండే సీఎస్, డీజీపీలకు 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ డెడ్లైన్ పెట్టి మరీ లేఖ రాయటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముంబైలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ రాసిన 2 లేఖలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పోక్సో చట్టం అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ లేఖలు రాశారు. ఓ లేఖను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. పోక్సో కేసులో విచారణ వేగంగా చేయాలని, నిందితులకు బెయిల్ రాకుండా చేయాలని పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. తెలంగాణ సీఎంకి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర సీఎం చంద్రబాబుకు మాత్రం నేరుగా లేఖ రాయలేదు. చంద్రబాబు దగ్గరున్న చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు పవన్ లేఖ రాశారు. నిజానికి పవన్ పోర్ట్ఫోలియోకు సంబంధం లేని వ్యవహారం ఇది. ఆయన లేఖ రాయాలనుకుంటే హోంమంత్రికి రాయాలి. కానీ హోమ్ మినిస్టర్ను డమ్మీని చేస్తూ ఆమె వ్యవహారాలకు సంబంధించిన అంశంపై సీఎం దగ్గరుండే చీఫ్ సెక్రటరీకి పవన్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు హోంమంత్రి అనిత ఫెయిల్యూర్ అని పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఈసారి హోంమంత్రి అనితతో పాటు ఏకంగా సీఎం చంద్రబాబుకే షాక్ ఇచ్చారు. వాస్తవానికి పరిపాలనలో అత్యున్నత స్థాయి అధికారులైన చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇద్దరు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ సీఎం అండర్లో ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తారు. అలాంటి ఈ ఇద్దరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం, 30 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించడం అధికారిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని నేరుగా సీఎంకి చెప్పొచ్చు, లేదా కలిసి మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు. కానీ ఇలా లేఖ రాసి ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టడం విశేషం. పవన్ కళ్యాణ్ ఇటీవల సీఎం చంద్రబాబు రివ్యూలకు కూడా హాజరు కావడం లేదు. ఈ మధ్యే ఈగల్ చీఫ్ రవికృష్ణను నేరుగా పిలిపించుకుని సమీక్ష చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎస్, డీజీపీలకు ఆదేశాలిచ్చారు. ఈ పరిణామాలన్నీ కూటమిలో విభేదాలకు, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పొరపొచ్చాలకు నిదర్శనమనే చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.